చాలామంది పెళ్ళిళ్ళకి వెళ్తూ అవి లేవు ఇవి లేవు బంగారం లేదు అనుకుంటారు. నిజంగా నేను ఈ ప్లేస్లో ఉండి చెప్తుంటే అందరూ అంటారు ఇవిడికి ఉంది కాబట్టి ఏదో మాట్లాడుతుందని. కాదు, మామూలుగా మాట్లాడుకుందాం. లేకపోతే మన పక్కన మన సిస్టర్ కానీ, తోడుకోడలు కానీ, ఆడపడుచులు కానీ, స్నేహితులు కానీ, లేకపోతే ఇంకా దగ్గర వాళ్ళు కానీ ఎవరన్నా బంగారం వేసుకొచ్చి మనం ఏదన్నా తక్కువ వేసుకెళ్తే మన గురించి తప్పుగా అనుకుంటారు, తక్కువ అనుకుంటారు అనుకుని మీరు ఫీల్ అవుతుంటారు. దానికోసం 1 గ్రామ్ గోల్డ్ కొనుక్కోవడం కానీ ఏదంటే కొనుక్కోవచ్చు, తప్పులేదు. 1 గ్రామ్ గోల్డ్ కొనుక్కోవడం తప్పని ఎవరంటారు? కొనుక్కోవచ్చు. డబ్బున్న వాళ్ళు కూడా ఎవరైనా కానీ ఎవ్వరూ ఆర్భాటాలకు ఎవరు వెళ్ళట్లేదండి ఇప్పుడు పెళ్ళిళ్ళకి కానీ ఫంక్షన్కి కానీ. ఒక వస్తువు కొనుక్కోవాలి కాబట్టి అందరూ కొనుక్కుని పెట్టుకుంటున్నారు. మా నాయనమ్మ గారు, మా అమ్మగారు మరి జమీందారు వంశమే మాది. కానీ చక్కగా తాడు నల్ల పూసలు తప్ప ఇంకోటి ఏది వేసుకునేవాళ్ళు కాదు. వాళ్ళకి కొనుక్కోవాలి, పెట్టుకోవాలి, ఇంకేదైనా చేయించుకోవాలని ఆలోచన లేదు. మళ్ళీ పిల్లలకి చేయిద్దాం అలాంటివన్నీ ఉన్నాయి. కానీ తెలుసా అండి, అంత నార్మల్గా ఉండేవాళ్ళు, డిగ్నిఫైడ్గా చక్కగా చూడంగానే ముచ్చటగా. ఏంటి వీళ్ళు ఏమి ఝాన్సీ రాణి గారు ఏమి వేసుకురాలేదు, లేకపోతే ఆ బామ్మ ఏమి వేసుకురాలేదు అని చెప్పి ఎవ్వరు అనుకునేది. చక్కగా బామ్మ పలకసర్లు చంద్రహారం వేసుకునేది అయిపోయింది. కొంతమంది వడ్డానాలు పెట్టిన వాళ్ళు, అవి పెట్టిన వాళ్ళు, ఇవి పెట్టిన వాళ్ళు, అసలు వాటికి వాటి మీద ధ్యాస కూడా ఉండేది కాదు. అది పరిస్థితి. అందుకని మనం ఎలా వెళ్తే జనం మైండ్ని అలా ప్రిపేర్ చేస్తున్నాం. ఈవిడొస్తే పట్టు చీరలే కట్టుకొస్తుంది, ఈవిడొస్తే ఫ్యాన్సీ చీరలే కట్టుకుంటుంది, ఈవిడ కాటన్ చీరలే కట్టుకుంటుంది, లేకపోతే ఈవిడ ఆర్భాటాలుగా వచ్చేస్తుంది. ఎదుటి వాళ్ళ మైండ్ని మనం సెట్ చేస్తున్నాం. మీకు అర్థం కాని విషయం, మనం ఇలా తయారై వెళ్తామని ఎదుటి వాళ్ళకి మనం ఫోకస్ ఇస్తున్నాం. నార్మల్గా వెళ్ళండి, అసలు ఎవడు పట్టించుకోవడం అని గోల్ లేదు అసలు. అర్థమైందా? ఇలా చెప్పానని తప్పుగా అనుకోమాకండి. ఎవరు వేసుకున్నా, మీ సిస్టర్ వేసుకున్నా, మీ ఆడపడుచు చేసుకున్నా, మీ డిగ్నిటీ మీకే ఉంటుంది. ఓకేనా?